ఒక వారం రోజుల నుంచి కూటమి నేతలకి కొనుక్కొనటం లేదు. ఎందుకంటే కేంద్రంలో మోడీ గారు కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం జనసేనని పక్కన పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ఆకర్షణగా ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఆయన కలవడం, జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని పిలిపించుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా మెలగటం, సపోర్ట్ చేసినటువంటి కీలకమైనటువంటి కూటమిలో ప్రధాన పాత్రలైనటువంటి తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళటం, మాట్లాడటం, అసలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ నేతలు అందరూ కూడా చాలా సన్నిహితంగా మెలగటం అనేది కూటమి జీర్ణించుకోలేకపోతుంది ఆంధ్రప్రదేశ్లో. సో దీన్ని బట్టి రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మాత్రం ప్రజల్లో ఆసక్తికరంగా రేగింది. అందులో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో యువతకి చాలా ఎంజాయ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ తోటి దూరమైనటువంటి సంబంధాలు మళ్ళా దగ్గరకు వస్తున్నాయా, దీన్ని బట్టి చూస్తే ఏపీలో మళ్ళా మధ్యంతరం జరుగుతుందా, కూటమి విడిపోతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో మొత్తం మీద ఏదైనా కూడా రాష్ట్రంలో ఏ క్షణాలైనా ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.